నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనతో పాటు పెద్దపల్లి మాజీ ఎంపీ నేతకాని వెంకటేశం గారు ఉన్నారు. సో ఎస్సీ వర్గానికి సంబంధించి వాళ్ళని సి గ్రూప్లో చేర్చిన నేతకానికి సంబంధించి మాకు ఐదర్ బీలో చేర్చండి, లేకుంటే డీలో మాకు సపరేట్ మా జనాభా ఇంతుంది కాబట్టి మాకు సపరేట్ అని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే తమ్ముడు. చెప్పండి అన్న, ఎట్లా అనుకుంటే ఎస్సీ వర్గానికి సంబంధించి గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చి బయట పెట్టింది. సో దానికి సంబంధించి మీరు ఎట్లా ఏమంటారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణం మీద ఇచ్చినటువంటి నివేదికను, ఇది అశాస్త్రీయమైనటువంటి నివేదిక, నేతకాని జాతికి అన్యాయం చేసినటువంటి నివేదికగా మేము భావిస్తా ఉన్నాం. ఈ నివేదికను నేతకాని జాతి యావత్తు బహిష్కరిస్తుంది, తిరస్కరిస్తుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఆర్థికంగా, సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేతకాని జాతి. ఈరోజు ఈ నేతకాని జాతిని, పేదరికంలో మగ్గుతున్నటువంటి నేతకాని జాతిని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికలో గ్రూప్ 3లో వేయడం జరిగింది. గ్రూప్ 3లో అత్యధికంగా ప్రయోజనాలు పొందినటువంటి జాతిగా, అభివృద్ధి చెందినటువంటి జాతిగా చిత్రీకరించడం జరిగింది. దాంతో పాటు ఈరోజు కుటుంబ సర్వే ప్రకారము 2024లో ఎన్యూమరేషన్, ఈ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారము 10 లక్షల పై చిలుకున్నటువంటి నేతకాని జాతిని 1,33,000గా చిత్రీకరించి అభివృద్ధి చెందినటువంటి గ్రూప్ 3లో వేయడం అనేటటువంటిది అన్యాయం. దీన్ని సపరేట్, ఏదైతే గతంలో కేటగిరీ A, B, C, D అని 4 కేటగిరీలుగా విభజించినట్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒక గ్రూప్ 4ని సృష్టించి నేతకాని జాతికి 1,33,000తో పాటు చాలా మంది సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్, సిరిసిల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతకానీలు మహర్ సర్టిఫికెట్లు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈ మహర్ యొక్క జనాభా దాదాపు 33,000గా చూపెట్టడం జరిగింది. అంటే నేతకానీలో ఉన్నటువంటి 1,33,000 జనాభాతో పాటు మహర్లో ఉన్నటువంటి 33,000ని కలిపినట్లయితే 1,60,000 పైచిలుకు జనాభా ఉంది. కాబట్టి ఈ నేతకాని మహర్ జనాభాకి ప్రత్యేకించి ఒక గ్రూపుని సృష్టించి, గ్రూపును ఏర్పాటు చేసి ఆ గ్రూప్లో మమ్మల్ని వేసి ఆ జనాభా ప్రకారం, నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు MRPS వ్యవస్థాపక అధ్యక్షులు 30 సంవత్సరాలు తన త్యాగం చేసి MRPS ఉద్యమం చేస్తూ ఉపకులాల కోసం కూడా ఉద్యమం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు నేతకానీలకు జరిగినటువంటి అన్యాయాన్ని స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లో మా ప్రెస్ మీట్కు మద్దతుగా మందకృష్ణ మాదిగ గారు కూడా రాబోతున్నారు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాడు. అంటే ఇది షమీమ్ అఖ్తర్ కమిషన్ సంబంధించి ఎన్ని రోజులు అయింది? సో ఎన్ని రోజుల్లో మీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం కావచ్చు, లేక షమీమ్ అఖ్తర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సిఫార్సు ఇవ్వడం కావచ్చు, అలాంటిది ఏమైనా చేసిరా? షమీమ్ అఖ్తర్ గారి కమిషన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతకానీలందరూ కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను, సామాజిక పరిస్థితులను వివరిస్తూ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్కి మా వాళ్ళు రిప్రజెంటేషన్లు చేయడం జరిగింది. షమీమ్ అఖ్తర్ గారు ప్రభుత్వానికి ఏ నివేదిక ఇచ్చారు అనేటటువంటిది ఇంతవరకు బహిర్గతం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము నేతకానీల మీద కుట్ర చేసి నేతకానీల యొక్క జనాభాను తగ్గించి నేతకాని అవకాశాలను మాలలకు దోషపెట్టేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని మేము తిరస్కరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఫైనల్గా ఏం చెప్తారన్న? ఒకవేళ మీరు అన్నట్టు మీరు డిమాండ్ చేస్తున్నట్టు ఒకవేళ ప్రభుత్వం కనుక చేయకపోతే మీరు తదుపరి కార్యాచరణ కావచ్చు, ప్రభుత్వానికి ఏం చేయబోతుంది? ఖచ్చితంగా మాకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు ఈరోజు మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీలో ఉన్నటువంటి ఈ వివిధ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా ఆయన గొంతు విప్పుతా ఉన్నాడు. కాబట్టే నేతకానీలకు అన్యాయం జరిగింది కాబట్టే మందకృష్ణ మాదిగ గారు ఒక అనుభవజ్ఞుడిగా, ఒక మానవతావాదిగా, అభినవ అంబేద్కర్గా నేతకానీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రెస్ మీట్లో ప్రశ్నించడం జరిగింది. కాబట్టి వారి నాయకత్వంలో నేతకానీలమందరము మా జనాభా ప్రాతిపాదికన మాకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమిస్తాము. న్యాయపరంగా కూడా ఈ సమస్యపై మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి అంశాన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
సో విన్నారు కదా, ఇది నేతకాని వెంకటేశం గారు చెప్తున్న పరిస్థితి. సో మా నేతకానికి సంబంధించి జనాభా ఏంటో అంత దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలి, ఇద్దరు డి లేదా గ్రూప్ 4 అని చెప్పేసి కేటాయించాలి, లేకుంటే మమ్మల్ని బీలోనైనా చేర్చాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ YTV ఫ్రమ్ హైదరాబాద్.